గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కొట్టారంటే మొహం చెట్టు అయిపోద్ది. పిచ్చి పిచ్చి వేషాలేక మా అసిస్టెంట్ గురించి మాట్లాడుతున్నారా? తిరుపతి ఏంటంటే ఎక్కడ తెచ్చావురా? పిడికి తోంటే వెళ్ళాను. పిడే అదే తిరగలి పిడి ఏమండే ఇన్నాళ్ళ నుంచి డబల్ డ్యూటీలు చేస్తున్నాను కదా, జీతం ఎత్తుగా పోలేరా. చాలా కష్టపడి పని చేస్తున్నావు కదా. రే మన పాత పద్ధతి ప్రకారం నిన్ను ప్రశ్న వేస్తాను రా. ఆ ప్రశ్నకు నువ్వు సరిగ్గా సమాధానం చెప్పావనుకో నీ నెల జీతం పెంచుతాను. తప్పుడు సమాధానం చెప్పావనుకో నెల జీతం కట్టు. అయ్య బాబాయ్ మళ్ళీ ఎవరు మగం చూసారేమో అడగండి, జాగ్రత్తగా విను. ఒక సెంటర్ లో ఒక చోట గాంధీ గారి విగ్రహం ఉంది, దాని పక్కనే నెహ్రూ గారి విగ్రహం ఉంది. ఒక కాకొచ్చి నెహ్రూ గారి తల మీదనే వాలింది, గాంధీ గారి తల మీద వాళ్ళ ఎందువల్ల? అర్థమైంది. ఏంట్రా? ఏముందండి, గాంధీ గారి నెత్తి మీద జుట్టు ఉండదు, వాళ్తే కాలు దారి పడిపోతానని భయపడి టోపీ ఉన్న నెహ్రూ గారి నెత్తి మీద వాలింది. అక్కడే కళాయిలో కాలేశావు. ఇది మీరు చెప్పండి చూద్దాం. గాంధీ గారి చేతిలో కర్ర ఉంది కాబట్టి నీ నెల జీతం కట్టు. చూసుకో, పని చూసుకో. గురుగారు నెల జీతం ఎట్టకు పోయింది, కనీసం అప్పని ఇప్పిస్తాను, ఇంటికి పంపించుకోవాలి. అప్ప నా జీవితంలో అప్పు అరువు ఎవరికి ఇవ్వనరా. అనవసరంగా రూపాయి అప్పు ఇవ్వను, అనవసరంగా ఒక అప్పుటి అరువు పోయాను. ఎందుకా అదిగో వస్తున్నాడు. ఎవడు? అది ఏం చేస్తాడు? ఏం చేస్తాడా? తమరు ఊరికి అప్పారు కదా, ఆవిడికి డబ్బులు లేడు. తెలుసుకోండి. రమ్మను. వస్తున్నాడు. బాబు నిన్నే బాబు. ఏంటి బాబు? అరడాజన్ ఇడ్లీ, అర కేజీ ఉప్మా, పెద్ద పెసర, మినీ మినప పట్టుకురా బాబు. అలాగే డబ్బులా? లక్ష్మీ సరస్వతులు అక్కా చెల్లెళ్ళు పుష్కలంగా ఉన్నాయి, పట్టుకురా బాబు. అరే అరికేం కావాలి చూడు. శుభ్రంగా తిన్నావు కదా, డబ్బులు ఈ బాబు. డబ్బులా? బిల్లు ఎంత బాబు? 30 రూపాయలండి. 30 రూపాయల? 30,000 రూపాయలు విలువ చేసే సరస్వతిని సమర్పిస్తాను. పిచ్చివాడు. సరస్వతి? అవును. ఆవిడెవరు? ప్రకృతి కవిత. గాలి వీచును, గాలి వీచును, ఓహో, చెట్లు పూయును, చెట్లు పూయును, అయ్య బాబాయ్, నిప్పు కాలును, నిప్పు కాలును, నదులలో, ఎందులో? నదులలో నీరు ఉండును, నీరు ఉండును, నీరు ఉండును, నీరు ఉండును. అరే నల్లోడా, ఇట్రారా. ఏంటంటే గురుగారు, ఇది నీకు ఎంతకాలం నుంచి తెలుసురా? చాలా కాలం నుంచి తెలుసు గురుగారు. మరి నాకెందుకు చెప్పలేదురా? మరే ఊడిపోయింది. తిరుపతి అదేంటి అలా కొట్టుకుంటున్నారు? పిడి ఊడిపోయింది, ఎవరు బిగిస్తారు? నేను వస్తున్నాను, ఉండండి. చంపుతాను. నువ్వు పదవే పద, సరిగ్గా సమయానికి వస్తుంది చదువుతాయి. నీ చేతనేమైతే. అమ్మా సీత, మీ అన్నయ్య ఫ్యాక్టరీకి వెళ్ళాలమ్మా, ఓ బిందె పట్టుకోనా? అలాగే అక్క. సీత, పిల్లలు స్కూల్ కి అర్జెంట్ గా పంపించాలి, ఓ బిందె నేను పట్టుకోనా? అలాగే. భరతను ఇది చదివావా? దొంగలూరు రైలు ఇంజనే కొట్టేశారట. రైల్వేలు ప్రజల ఆస్తులు అని మంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చుంటారు, దాని దొంగలు చదివి ఉంటారు, కాజేశారు. నో తప్పు. సలాం అలైకుం భాయ్. ఆదాబర్ సాదాబర్. నమస్తే. ఏం సీత, బొమ్మల బిజినెస్ ఎలా ఉంది? బాగానే ఉంది, మీరు పట్టుకోండి. నేను బకెట్ పెట్టగానే నీళ్లు ఆగిపోయాయి. సిటీలో నీళ్ల సమస్య మీద పేపర్లో రాస్తాను. సారాయి వద్దని మీ ఆటలు గొడవ చేస్తారా? మేము నీళ్లు లేకుండా చేశాం, లంగాలు కాదు రిబ్బన్లు ఉతుక్కోవడానికి కూడా లేకుండా చేస్తాం. అమ్మా అమ్మా, ఆకలిస్తుంది, అన్నం పెట్టవా? మనిషి నిద్ర లేచి పళ్ళు తోమగానే కూడో కూడు కూడు అని అరుస్తాడు గాని పేపరో పేపర్ పేపర్ అంటాడా? కూడు తిన్నాక పనో పని పని అని అరుస్తాడు గాని పేపరో పేపర్ పేపర్ అని అంటాడా? చీకటి పడ్డాక పెళ్ళామో పెళ్ళాం పెళ్ళాం అని అరుస్తాడు. పిల్లలు పుట్టాక దరిద్రమో దరిద్రం దరిద్రం అంటాడు గాని పేపరో పేపర్ పేపర్ అన్నాడు కదా. ఏ మంచి మనిషి, నువ్వు చెప్పే మాటలు జనానికి చెప్పొచ్చుగా. ఇంకా నయం, కుక్కకు సంగీతం, పందికు పరిశుభ్రత, గాడిదకు డాన్స్ నేర్పడం లేదు. నోరు దురదగా ఉంటే గోక్కోవడానికి కుదరదని ఓగుతా అంతే. భరత్, నీవి మాటలు కావు, తుపాకీ తూటాలు. ఆ మాటల్లోని భావాల్లో అగ్నికణాలుంటాయి. నువ్వు పలికే ప్రతి మాట ప్రజలకు చెప్తే
ఇక పత్రికలు అవసరమే ఉంటుంది ప్రజా చైతన్యానికి. అమ్మో నీ డప్పు వాయింపుడు ఆపు తల్లి. ఇదిగో, అక్కడ చూస్తే మంచి సీన్. టీవీలో మహాభారతం చూడ వాళ్ళ కేకేసి పిలిచి చూపించు. మా అమ్మని చంపేస్తుంది. మా అమ్మని కాపాడు, నీకు దండం పెడతాను. మా అమ్మని కాపాడు, మా అమ్మని కాపాడు. చూడు, ఈ రోజు నాకు దండం పెట్టావు, వెళతాను, కాపాడతాను. రేపేంటి, కొట్టినప్పుడల్లా మీ అమ్మని ఎవరొచ్చి కాపాడతారు? అందుకని మీ అమ్మని నువ్వే కాపాడుకో. నేనా? నేను చిన్నోని కదా, ఎలా? నువ్వు ఎప్పుడైనా ఎలక్ట్రిక్ బల్బును పగలగొట్టావా? పగలగొట్టాను. ఇంక లేట్ ఎందుకు? మీ అమ్మని తలుచుకో, రాయి తీసుకో, ఆ రాక్షసి తల ఎలక్ట్రిక్ బల్బ్ అనుకో, గురువు చూసి పట్టును కొట్టు. వెళ్ళు వెళ్ళు. నా తల పగిలిపోయింది దేవుడా. నన్ను కొట్టిస్తావుటే, నన్ను కొట్టిస్తావుటే. నీ చేతులు పడిపోను. నీకెంత ధైర్యం వచ్చింది? భరత్, చెప్పడం కన్నా రాయడం కన్నా చేయించడమే ఈ దేశానికి కావాలి. ప్రపంచానికి పనికొచ్చే నీ తెలివిని ఎందుకు ఇలా మంచం మీద టీ కొట్టు దగ్గర వేస్ట్ చేస్తావు? ప్రతి విషయాన్ని చూస్తూ నవ్వుతూ తేలిగ్గా తీసిపారేస్తావు. నువ్వు నిద్రలే. నిద్రపోతున్న సొసైటీని నిద్రలేపు. అమ్మో, నిద్రలేపు నిద్రలేపు అని డప్పు వాయించుకు భారతనారి. నన్ను వదిలి బెడ్ తప్ప నాకేమీ తెలియదు. నీకు దండం పెడతాను. గాంధీ బోస్ లెవెల్కు వెళ్ళాలని నాకు లేదు. తొందరపడే లెవెల్కు వెళ్ళినా నా శిలా విగ్రహాలు పెడతారు. కాకులేసే రెట్టు దుడుచుకుంటూ బ్రతకాలి. నీ కాళ్ళ దండం పెడతాను. నన్ను వదిలి. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇదెక్కడ డప్పురా బాబు. సొసైటీ నన్ను బాగు చేయమంటుంది. చీపురు పెనాయిలు పెట్టి కడగడానికి అదేమైనా కక్కస్ దొడ్డే సర్కస్ కంపెనీ గాని. ప్రశాంతంగా బ్రెడ్ తిని టీ దాని. నమస్తే నమస్తే నమస్తే. నమస్కారం మేడం. చేతులు బ్యాలెన్స్ పెట్టారన్నమాట. పాపం అన్యాయం నిద్ర లేపని ఏదో రాశావు. పెన్నుంది కదా, కానీ నిద్ర లేచింది ఎవరు? అన్యాయం చేసేవాళ్ళు. ఓహో, మున్సిపాలిటీ వారి ఆసుపత్రి. చెక్క బల్ల అది పడకుండా ఇటుక రాళ్ళు. దోవలు దోవలు. ఇదిగో, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఇలా కొట్టారనుకో, మ్యూజిక్, తాళజ్ఞానం, ఇళయరాజా, బప్పీలహరి లెవెల్కి వెళ్ళిపోవచ్చు. ఇదిగో, ఇక్కడ జరిగే అన్యాయాలు అక్రమాలు ఆవేశం కొద్దీ మళ్ళీ పేపర్కి ఎక్కించావనుకో, అంతే. విరోచనాల మంది కడుపులో పోస్తారు, కలరా వచ్చిన పొట్ట ఆపరేషన్ చేస్తారు, మూత్రపిండాలు కాజేస్తారు. ఇవన్నీ మానేసి అప్పుడాలు ఆవకాయ పెట్టడం వచ్చా? వస్తే బిజినెస్ ఓపెన్ చేయి, బ్రహ్మాండంగా వెళ్ళిపోతుంది. నువ్వు ఇక్కడికి వచ్చింది నేను ఎలా ఉన్నానో చూడ్డానికా, ఎగతాళి చేయడానికా? పెన్ను గన్ను కాదు అని చెప్పడానికి వచ్చాను. ఆ 5 స్టార్ హోటల్ పక్కన మురికిపేట నీ కృషి వల్ల క్లీన్ గా ఉంది. ఓ 2 కుక్కలు, 10-11 పందులు ఫ్యామిలీస్ పెట్టాయి. మంచి ప్లేస్ చూపించినందుకు అవి నీకు థ్యాంక్స్ చెప్పన్నాయి. నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుసా? నీకు తెలిస్తే చాలు. అరే అదేంట నిలబడ్డావు? రా కూర్చో, అసలు విషయం చెప్పు. యాక్చువల్లీ ది ప్రాబ్లమ్ ఈజ్ చెప్పు. తెలుగులో మాట్లాడు. అసలు విషయం ఏమిటంటే వీడు ఎవరు ఊటికి వెళ్ళింది, వీడు అక్కడికి వెళ్ళాలి. వయసు వచ్చిన బాడీలు కదా, అందుకని. అర్థమైంది. మీరు వచ్చింది అద్దె కోసం, అంతేగా? అద్దె పదవులు పోయిన మంత్రులే కొంపలకు లక్షల్లో అద్దెలు బాకీలు ఉన్నారు. పాపం నువ్వెంత తీసుకోండి పళ్ళు తీసుకోండి. డబ్బు కోసం వచ్చి మళ్ళీ ఇవెందుకు? నువ్వేమో 3 సంవత్సరాలు అద్దె బాకీ. ఈ హాస్పిటల్లో పెట్టే తిండి తిని నువ్వు తొందరగా పైకి పోతావు మాకు భయంకరమైన నమ్మకం. అందుకని ఆ పళ్ళు తిని మా బాకీ మాకు ఇచ్చేస్తే మేము తొందరగా వెళ్ళిపోతాం. అయ్యో, నేను ఈ స్థితిలో ఉంటే పోతానని అనుమానం, అద్దె పోతుందని భయమా? Get out! Get out from here! ఇండియా పరిస్థితి అసలే బాగోలేదు. ఏ కాయలో ఏ బాంబు ఉందో తెలియదు. వెళ్ళండి. ఈ పేపర్ పులికి ప్రేమ తెలియదు, పెళ్లి తెలియదు. పువ్వులు బదులు పళ్ళు ఇసురుతుంది. అన్నయ్య, పాప మమత ఊటీలో నా కోసం. స్పీడ్ వద్దు. భక్తి పెంచడానికి భారతదేశంలో గుళ్ళెన్నున్నాయో, డబ్బు సంపాదించడానికి బేవరస రూట్లెన్నున్నాయి. అది చెప్తాను. 1 10 10కి 100 100కి 1000 చక్రం తిరుగుతుంది బాబు. ఆగిపోతుంది బాబు, ఆగిపోతుంది. రాంగ్ అడ్రస్ తెచ్చు. సగం ఇండియా ఇక్కడే ఉంటే రాంగ్ అడ్రస్ అంటే ఏంటి? అలా పని మాడతాం. మరి డబ్బులు అయ్యో, ఇది కూడా. 11 మీద ఆగిపోతుంది. అరే 12 మీద బాబు. అయ్యో 16 మీద ఆగిపోయింది బాబు. బ్యాడ్ లక్ బాబు. నెక్స్ట్ టైం బెటర్ లక్ బాబు. కమన్ బాబు, డబ్బులు బాబు, డబ్బులు ఉన్నాయి. అరే నెక్స్ట్ టైం ట్రై చేయ బాబు. నెక్స్ట్ టైం ఏంట్రా గుడ్డి నా కొండే? అర్ధరాత్రికి గుడ్డటం ఏంట్రా? సింగిల్ కన్తో జనాన్ని మోసం చేస్తున్నావా? నాదే సింగిల్ కన్ను కాదు, డబుల్ కన్ను. కావాలంటే చూసుకో. నీ డబుల్ కన్లో ట్రబుల్ ఏదో ఉందిరా. ఒకటి కోటప్పకుండా చూస్తుంటే ఇంకొకటి మంగళగిరి గాలిగోపురం చూస్తుంది. నా కన్ను నా ఇష్టం. అడగడానికి నువ్వెవరు? హలో, ఆయన ఎవరా? ఆయన ఈ సిటీలోనే పెద్ద కంటి డాక్టర్. పేరు డాక్టర్ గుడ్డిమాలోకం. మీరు డాక్టర్ గుడ్డిమాలోకం గారా? సారీ సార్. నిజంగా నా 2 కళ్ళల్లో ట్రబుల్ ఏమన్నా ఉందా?
నా కళ్ళల్లోకి నీ కళ్ళు పెట్టి సూటిగా చూస్తున్నా నేను చెప్పినట్టు నువ్వు చేస్తున్నావు కరెక్ట్ గా 4వ నెంబర్ మీద గోలీ ఆగేటట్టు చక్రాన్ని తిప్పుతున్నావు ప్రసాద్ ఈ 500 4వ నెంబర్ మీద కట్టు చక్రాన్ని తిప్పు 4 మీద 500 500కి ఎంత 5000 ఇచ్చేయి 5000 కంత 50000 ప్రసాద్ 25వ నెంబర్ మీద 5000 కట్టు చక్రాన్ని తిప్పు 25 మీద 5000 50,000 వచ్చేసిందన్నయ్య. 50,000 ఇచ్చేసాయి థ్యాంక్స్ అన్నయ్య, థ్యాంక్స్ అన్నయ్య. తమ్ముడు నేను ఎవరి దగ్గరికి వెళ్ళిపో ఓకే. ఏం చుట్టూ బయట కూర్చున్నావు నైనా రావణాసురా, తమ్ముడు విభీషణుడు ఎక్కడ నైనా? ఊటీ వెళ్ళాడు పుష్పక విమానంలో వెళ్ళాడా, ఆర్టీసీ బస్సులో వెళ్ళాడా నైనా? దేని మీద వెళ్తేనే నిన్ను కోటీశ్వరుని చేయబోతున్నాడు కోటీశ్వరుని కాదురా, మీరిద్దరు కలిసి నన్ను రోడ్డీశ్వరుని చేస్తారు. నడు చిడు నడు నడు. నాకు 5,000 రూపాయలు త్వర పెడతారా? నీ బొర్ర పెంచడానికి తొర్ర పెట్టి ఉన్న బొర్ర చాలు. ఏయ్, నువ్వు నా మంచానికి పట్టిన నలివి, వాడు నా ఒంటి మీద వాళ్ళ దోమ, మీరిద్దరు కలిసి నా నెత్తురు తాగుతారా? నడు నడు. ఇప్పటికి ఆలస్యం అయిపోయిందిరా, ఒక్క నిమిషం కూడా నువ్వు నా కొంపర ఉండడానికి వీలేదు. నడు విన్నా, నాకు చెవులు లేవు, ఉన్నా వినపడవు, అవి చెడిపోయాయి. నడు. జిడ్డు పోయేటప్పుడు కట్టుకుపోతావా? స్వర్గంలో దుకాణం పెట్టి వడ్డీకి తిప్పుతాండ్రా, నా డబ్బు నా ఇష్టం. సరే గాని ఈ నెల నా పోలీసు మామూలు పడే ప్రతి నెల అద్దె వసూలు చేసుకొచ్చి పోలీసు మామూలు పట్టుకుపోతా ఉంటావు. తిండి నాది, బట్ట నాది, నిద్రపోయే మంచం నాది, పళ్ళు తోముకునే పేస్ట్ నాది, ఒళ్ళు రుద్దుకునే సబ్బు నాది, చివరకు నువ్వు దమ్ము కొట్టే బీడీ నాది. అయినా డబ్బంతా ఏం చేస్తున్నావురా? పైగా ఈ దరిద్రపు గడ్డం తీయో, గుడ్డలా మంచి వేసుకో, ఎప్పుడు చూడు ఆ కుక్కి మంచం, ఆ టీ కొట్టు. రే, జీవితం అన్నాక అనుభవించాలిరా. ఇందాక చూసావు కదా, అలాగా కనీసం దాన ధర్మాలు చేయాలిరా. ఇదిగో జిడ్డు జిడ్డు అను బడ్డు అను నేనే ఇవ్వను. ఇవ్వవా? ఇవ్వను. ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళు. పెద్ద బండరాయి, ఆ రాయికో తాడు, తాడుకు నీ కొడుకు, పెద్ద బావి. అబ్బా, ఈ మేకొకటి దొరికిందిరా కొట్టడానికి. ఇక్కడ ఇక్కడ కొట్టకూడదు, ఇక్కడ చిన్న మెదడు ఉంటుంది. ఇది దాన్ని జంక్షన్ బాక్స్ అంటారు. అక్కడ కొడితే మనిషి చచ్చిపోతాడు. నాకు తెలుసు, ఇంతప్పటి నుంచి కొడుతున్నాను. నువ్వు చచ్చావా? నువ్వు చచ్చినా చచ్చావు, నన్ను మాత్రం చచ్చుతున్నావు. పడు మూసుకో. 700 తీసుకో. నాన్న వీడొకడు డబ్బు కనపడగానే డింగుమంటూ ప్రత్యక్షం అవుతాడు. జిడ్డు కుర్రవాడు కదా, ఏదో ఖర్చులుంటాయి, ఇచ్చి. నువ్వేం డోలు కొట్టక్కర్లేదు, మాకు తెలుసు. వందేనా? సోకులు చేసుకుంటూ మోటార్ సైకిల్ మీద డుర్రు అంటూ తిరగడం కాదు, కష్టపడి సంపాదించి తెలుస్తుంది. 100 అంటే 10,000 పైసలు. ఏమైందిరా, ఏమైంది? చూడు, ఇవన్నీ మమత నాకు రాసినవి. ఒక గ్రీటింగ్ ఖరీదు ఎంతో తెలుసా? 50 రూపాయలు. ఆ అమ్మాయి నా బర్త్డేకి 25,000 రూపాయలు ఖర్చు పెట్టింది. ఈ రోజు ఆ అమ్మాయి బర్త్డే. ఈ 100 రూపాయలు తీసుకెళ్తే ఎంత చీప్ గా ఉంటుందన్నయ్య. నువ్వు లవ్లో పడి పెద్ద మనిషి అయ్యామన్న సంగతి మీ జిడ్డు తండ్రికి తెలియదు పాపం. అన్నయ్య, ఎలాగైనా మంచి టైం చూసి నాన్నకి ఈ విషయం నువ్వే చెప్పాలి. అసలు మమత ఎవరో తెలుసా? సిటీలో పెద్ద బిల్డర్ శ్రీపతి, ఆయన కూతురే మమత. అడుక్కు తినేవాడికి కూడా 100 రూపాయలు భిక్ష వేస్తుంది. అన్నయ్య, నా పరువు నువ్వే కాపాడాలి. నాన్నకు సబ్బు రాసి ఓ 5,000 పట్రా. 5,000? ప్లీజ్ ప్లీజ్. అమ్మా లక్ష్మీదేవి, కుక్కను కొడితే రూపాయలు రాలుతాయంటారు. అటువంటి కుక్కను ఒక్కదాన్ని ప్రసాదించు తల్లి. నా పెళ్ళాన్ని పెందలాడే పంపించేశావు. అది బ్రతుకుంటే ఆడపిల్లను కరి ఉండేది. ఆడపిల్ల పుడితే నేను అయిపోయేవాడిని తల్లి. నువ్వు నా ఇంటికి కోడలుగా వస్తే చాలు తల్లి. ఇదిగో ఈ కర్పూరమే కొబ్బరికాయ అనుకోదల్లి, ఇదే అరటి పండు అనుకోదల్లి, ఇదే పులిహోర అనుకోదల్లి, ఇదే చక్కెర పొంగలి అనుకోదల్లి. హారతి ఎక్కువసేపు తిప్పితే కళ్ళు మండుతాయని ఆర్పేశాను తల్లి. అంతే తప్ప వేరే దురుద్దేశం లేదు తల్లి. దీన్ని దృష్టిలో పెట్టుకుని నా మీద కటాక్షాన్ని మాత్రం తగ్గించొద్దు తల్లి. నా డబ్బు మీద చూపు పడ్డవాడి కళ్ళు పోవాలి తల్లి. చేతులు పడితే వాడికి పక్షవాతం రావాలి తల్లి. ఓం ఓ లక్ష్మి నా లక్ష్మి, నా లక్ష్మి ఓ లక్ష్మి. ఎదురుంటి వాడి లక్ష్మి ఎగురుకుంటూరా, పక్కింటి వాడి లక్ష్మి పరిగెత్తుకుంటూరా, అందరి ఇంట్లో లక్ష్మి నా ఇంటికిరా. అమ్మో, దొంగతనం చేసావా? నీ జేబు నువ్వు కొట్టుకుంటే దొంగతనం ఎలా అవుతుంది? నాన్నకు తెలిస్తే? లక్ష్మి అరిగి తరిగి అలిగిపోతుందని మీ అయ్య నోట్లు లెక్క పెట్టాడు. కడప, కర్నూలు, అనంతపురం సమస్యల కంగారు పడకు. ఇదిగో నేను ఎవరి దగ్గరికి వెళ్ళు. నువ్వు కూడా పార్టీకి రాని. నేనా? ఎంగిలి బీడి సింగిల్ టీ గాని, నాకెందుకు చెప్పు.
సూర్య 5 స్టార్ హోటల్ పక్కన చాలా కాలంగా ఖాళీగా ఉన్న స్థలంలో గుడిసెలు వేసుకుని ఉంటున్నామమ్మా. కానీ హోటల్ పక్కనే మేము ఉంటే న్యూసెన్స్ గా ఉంటుందని మమ్మల్ని లేపేయడానికి చూస్తున్నారమ్మా. ఆ హోటల్ పార్ట్నర్స్ బిల్డర్ శ్రీపతి, అధికార పార్టీ మంత్రి సంతోషం, ప్రతిపక్ష నాయకుడు ఆవులయ్య. అవునా? అవునమ్మా, అందుకే భయపడుతున్నాం. భయపడేవాళ్ళు హక్కుల్ని సాధించలేరు. వాళ్ళు అంగబలం అర్ధబలం ఉన్నోళ్ళమ్మా. మీ కడుపు మంట వాటికంటే శక్తి గలదే. మా పత్రికతో మీ తరఫు నేను పోరాడతాను. మీకు జరుగుతున్న అన్యాయాలు, వాటి వెనుకున్న నాయకుల పేర్లు పేపర్కెక్కిస్తాను. వాళ్ళ అధికారపు నిష దించుతాను. నీ డప్పు సౌండ్ కు ఆల్ ఇండియా అదుర్స్, ఆల్ ఇండియా వణుక్స్. పేపర్ ను పట్లం కట్టి శంఖం టైప్ లో ఊస్తే బం 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 సౌండ్ కాదు వచ్చేది, తుస్సు తుర్రు. పత్రికలనగా పొట్లములు కట్టుకున్నటకు కిలో 5 రూపాయల చొప్పున అమ్ముకున్నటకు పనికవచ్చును. వాటిని అడ్డం పెట్టుకుని చైతన్యం తెచ్చే రోజులు పోయాయి. ఒకప్పుడు ఫిరంగులు, కానీ ఇప్పుడు ఫ్రీగా రంగులు మారుస్తూ హెడ్లైన్ నాయకులు హెడ్డింగులు పెట్టి భజన చేస్తున్నారు. నీవి పిచ్చి ఆలోచనలు. పత్రికల శక్తి నీకు తెలీదు. ప్రజా ఉద్యమాలకి ఊపిరిపోసేది పత్రిక. ప్రభుత్వాల్ని కూల్చాలన్నా, సింహాసనం ఎక్కించాలన్నా ఆ శక్తి ఈనాడు ఒక్క పేపర్కే ఉంది. ప్రజల్లో చైతన్య జ్వాలలు వెలిగించి విప్లవానికి మార్గం చూపేది పత్రిక. అబ్బో, బంతి పువ్వు చెవులో పెట్టుకుని ఇప్పుడే బస్ దిగినోడికి చెప్పు, నీ పత్రిక ఏ సింహాసనం కదిలించింది? నీ పత్రికల కంటే ముద్దు ఈ దేశంలో భగవద్గీత, రామాయణం, ఖురాన్లో ఉన్నాయి. వాటిని చదివి నిద్రలేవని జనం ఇప్పుడు నీ పత్రికలకు నిద్రలేస్తారా? అరగంట సేపు అల్లూరి సీతారామరాజును గురించి విని ఆయన ఏ ఊరి ఎమ్మెల్యే అడిగే జనాన్ని పోని నిద్రపోని, సంవత్సరాలుగా నిద్రపోని. నిద్రపోతున్నది జనం కాదు, నీలాంటి వాళ్ళు. తెలివుండి 10 మందిని ఒకటి చేసి దోపిడీ మీద దాడి చేయించే శక్తి ఉండి నిద్రపోతున్నారు. నీకు చేతనైతే నువ్వు నిద్రలే, వీళ్ళకు అండగా నిలబడు, వీళ్ళలో చైతన్యం తీసుకురా. అమ్మో, డప్పు వాయింపుడు డగడంగడంగనక్క ఆపు పేపర్ పులి. నిద్ర లేపేది బ్రతుకున్న వాళ్ళను గాని చచ్చిపోయిన వాళ్ళను కాదు. వీళ్ళలో ఒక్కడైనా ఎవడైనా బ్రతుకున్నాడా చైతన్యం తేవడానికి? ఎన్నికల వాగ్దానాలు విని ముద్రేసి మందేసి పడిపోతారు. ఇప్పుడు ఆ మందు మన ఆంధ్రాలో లేదనుకో, వెళ్లేది ఏ పార్టీ మీటింగ్ కో వారికే తెలియదు. 10 రూపాయల కిరాయి ఇస్తే చాలు లారీలు ఎక్కుతారు, పులిహోర పొట్టాలు చేతికిస్తే జై కొడతారు. బట్టతల మీద జుట్టు రప్పించగలం, తీవ్రవాదులకు బౌద్ధ మతం చెప్పగలం, నాస్తికుల చేత హరేరాం భజన చేయించగలం. అంతేగాని జీవితంలో వీళ్ళను బాగు చేయలేం, చచ్చినా బాగు చేయలేం. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా, నిజం తెలిసి నిద్రపోకుమా. అడగడంగడంగనక్క